నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు స్టార్ పవర్ డిజైన్ ఇన్వెస్ట్ షో. ఇక మీరు పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, ఆల్టర్నేటివ్ ఇంటెన్సివ్ ఫండ్స్ మరియు స్పెషల్ ఇన్సెంటివ్ ఫండ్స్ మరియు స్టాక్ మార్కెట్ కు సంబంధించిన ట్రేడింగ్ విషయాల మీద ఉన్నటువంటి అపోహలను పోగొట్టి సరైనటువంటి మార్గనిర్దేశం, బీఆర్కే వీక్షకులకు మంచి దక్షత సామర్థ్యం కలిగినటువంటి స్టాక్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులాగా తీర్చిదిద్దే చిన్న ప్రయత్నం. దీన్ని సాధించడానికి రూపొందించబడినది ఈ ఎడ్యుకేషనల్ మార్గదర్శక కార్యక్రమం. ఇక ఈ అవకాశాలపై నిశ్చితమైన వివరణతో పాటు సమగ్ర విశ్లేషణను అందించడానికి మనతో ఉన్నారు అరుణ్ కేకే అలియాస్ వినర్ కేకే, వెల్త్ ఆర్కిటెక్ట్ మరియు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఇన్ పిఎంఎస్, అలాగే మరియు ఏఎఫ్ ఈక్విటీ స్టాక్స్ ఎక్సెట్రా. ఇక వారిని పరిచయం చేసుకుందాం. అరుణ్ కేకే గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, వెల్కమ్ టు ద షో. బీఆర్కే వీక్షకులందరికీ కూడా శుభోదయం. ఎస్ అరుణ్ గారు, అయితే మీతో అంటే కొన్ని డీటెయిల్స్ అడిగి మాకున్న డౌట్స్ కూడా క్లారిఫై చేసుకునే కంటే ముందు ప్రేక్షకులు దయచేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవడానికి అరుణ్ గారితో నేరుగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. సో వారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని అయితే నోట్ చేసుకొని కాంటాక్ట్ చేయొచ్చు. ఎస్ అరుణ్ గారు, సార్ మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నట్లు మార్కెట్ ప్రైస్ యాక్షన్ లెవెల్స్ చాలా ఖచ్చితమైనటువంటి సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ లెవెల్ అయితే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. మరి స్టెప్ 0లో చెప్పుకుంటున్నప్పుడు అంతర్జాతీయ పరిణామాలతో పాటు భారతీయ మార్కెట్ల పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు? ఒక మ్యాక్రో లెవెల్లో చూసుకున్నంత వరకు భారతీయ మార్కెట్లు ఎప్పుడు స్థిరంగానే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాయండి. అలాగే మామూలుగా ఈ రోజు వరకు పరిస్థితి చూసుకుంటే, అంటే నిన్నటి యొక్క అంతర్జాతీయ పరిణామాలు ఏ రకంగా మనకు ఇంపాక్ట్ అవుతున్నాయని మొట్టమొదటిగా చూసుకుంటున్నప్పుడు S&P 500 యుఎస్ మార్కెట్స్లో యుఎస్ మార్కెట్స్ యొక్క ఇండిసిస్ను గమనించినప్పుడు S&P 500 వచ్చేసి 0.07% పెరిగి మళ్ళా ఈ సంవత్సరంలో 13th లైఫ్ టైం పీక్గా నమోదు చేయడం జరిగింది. అలాగే నాస్డాక్ కాంపోజిట్ కూడా ఒక 0.18% పెరిగి 21,058 మార్క్ వద్ద ఒక రికార్డ్ హై అనేది నోట్ చేయడం జరిగింది. ఇలాగే దీంట్లో ముఖ్య పాత్ర పోషించినటువంటిది ఆల్ఫాబెట్ +1% పెరిగి, అలాగే ఎన్విడియా వచ్చేసేసి దాదాపు $4 ట్రిలియన్ దగ్గరగా ఉంటుంది. ఇది జాగ్రత్తగా గమనించాలి. ప్లస్ అలాగే డౌ జోన్స్ వచ్చేసి నిన్న 0.75% డౌన్ అయిపోయి ఆ యొక్క రికార్డ్ హై నుంచి దాదాపు ఒక 316 పాయింట్స్ అనేది డౌన్ కావడం జరిగింది. దీన్ని గమనించినట్లయితే మనము అక్కడ కూడా మనం నిన్న చెప్పుకున్నటువంటి విధంగా అమెరికాలో కూడా రెసిప్రోకల్ ట్యాక్సెస్ మీద కొంత ఆందోళన సామాన్య ప్రజల్లో లేదా రీటైల్ ఇన్వెస్టర్స్లో ఉన్నటువంటి మాట ఈ యొక్క డౌన్ఫాల్ అనేది క్లియర్గా సూచిస్తున్నది. ఈ యొక్క మొట్టమొదటిగా ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా గమనించాల్సింది ఏంటంటే, పవెల్ గారి స్పీచ్ యాక్చువల్గా వాళ్ళ యొక్క ఫెడ్ బ్యాంక్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ కట్స్ మళ్ళీ పెరుగుతుందా లేదా అనేది జరగబోతుంది. నా అంచనాల ప్రకారము రేట్ కట్స్ అనేది స్టాండర్డ్గా ఉండబోతుంది. అంటే ఎలాంటి చేంజ్ ఇంట్రెస్ట్ రేట్స్లో ఎలాంటి చేంజ్ ఉండకుండా వాళ్ళది ఎకనామిక్ వచ్చేసి 4.3 నుంచి 4.5 వరకు ఏదైతే రెపో రేట్ ఉందో అది మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఫర్దర్గా యూరోప్ మార్కెట్స్కి వచ్చినప్పుడు మనకేందంటే ఈ యొక్క జపాన్కి ఏదైతే యుఎస్ జపాన్ డీల్ వచ్చేసి 25% అనుకునేది 15%కి డీల్ కుదరడం ద్వారా మొత్తముగా ఒక ఆసియన్ మార్కెట్స్లో జపాన్ అనేది నిక్కీ అనేది చాలా అద్భుతంగా నిన్నటి నుంచి కొద్దిగా గెయిన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దాన్ని ఆసరాగా చేసుకునే యూరోపియన్ మార్కెట్స్ కూడా 15%కి ట్రేడ్ డీల్ అనేది జరగబోతుందని చెప్పి ఒక అంచనాల ప్రకారము యూరోపియన్ మార్కెట్స్ కూడా నిన్న ఒక 0.24% పెరిగేసి కొంత స్టాక్స్ ఎక్స్చేంజ్ వచ్చేసి నిన్న పెరగడం అనేది జరిగిందండి. అలాగే ఫెడరల్ ట్రేడ్ FTSE 100 కూడా మామూలుగా హయ్యర్లో అంటే నిన్న క్లోజ్ అవడం జరిగింది. దీనికన్నిటికీ కమోడిటీస్ యొక్క సపోర్ట్ అనేది జరగడం జరుగుతోంది. సో అలాగే వాళ్ళ యొక్క BOE బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ యొక్క బెయిలీ స్టేట్మెంట్స్ అనేది మామూలు ఆండ్రూ బెయిలీ వచ్చేసి వాళ్ళ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా మామూలుగా రేట్ కట్స్ యొక్క ఇంపార్టెంట్ మీటింగ్స్ అనేది జూలైలో జరగడం జరుగుతుంది.
ఇంకా నెక్స్ట్ ఆసియన్ మార్కెట్స్కి వచ్చినప్పుడు మనం చెప్పుకున్న విధంగా నిక్కీ వచ్చేసి చాలా అద్భుతంగా మామూలుగా ముందుకెళ్ళడం జరుగుతుంది. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ తోటే మామూలుగా చైనా, హాంకాంగ్ కానీ చైనా కానీ జరగడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే మనకు ఆగస్టు 1 నుంచి ఈ యొక్క కొత్త టారిఫ్స్ రెసిప్రోకల్ ట్యాక్సెస్తో కలిపినటువంటి టారిఫ్స్ మనకు అమల్లోకి వస్తాయని చెప్పేసి అమెరికా చెబుతుండగా మామూలుగా చైనా తోటి డీల్ చేసుకునే దానికి మాత్రము ఆగస్టు 12th వరకు టైంని ఎక్స్టెండ్ చేయడం అనేది కొంత మనకు ఇది నెగిటివ్ న్యూస్గా మనం భావించవచ్చు. ఎందుకంటే మనకు చైనాతో పాటు ఈక్వల్గా ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి దేశం కానీ పొటెన్షియల్ అంటే వాళ్ళకంటే కూడా ఎక్కువ పొటెన్షియల్ ఫ్యూచర్లో ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా డీల్ వాళ్ళతో కుదుర్చుకున్న తర్వాత మనతో కుదుర్చుకోవడానికి కొంత టైం తీసుకోవాలి. సో ఈ రకంగా తీసుకుంటున్నప్పుడు అమెరికా వచ్చేసేసి మనతోటి అంటే భారత ప్రభుత్వంతో ద్వంద్వ ప్రమాణాలను ప్రకటిస్తుంది అనేది ఒక ఆందోళన మామూలుగా రీటైల్ ఇన్వెస్టర్స్లో ప్రస్ఫుటించడం జరిగింది. దానివల్లనే ఈ యొక్క కొంత నిన్న మార్కెట్స్ అనేది డౌన్ అవడం కానీ ప్లస్ కొంత ఎఫ్ఐఎస్ అనేది మామూలుగా అవుట్ఫ్లో కానీ జరగడం జరిగింది. ఇంకా మనం కమోడిటీస్కి వచ్చినప్పుడు గోల్డ్ ప్రైస్ కూడా కొంత 0.5% వరకు ఇంటర్నేషనల్గా మనకు డౌన్ అయిపోయి కొంత మనకు మార్కెట్స్ ముందుకెళ్ళడానికి దోహదపడచ్చు. కానీ అది ఈ రోజు కానీ రేపు కానీ అంటే నెక్స్ట్ వచ్చే కమింగ్ వీక్స్లో మనకు ప్రస్ఫుటించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆయిల్ ప్రైజెస్ వచ్చేసి కొంత పెరిగి 0.24% పెరగడం వల్ల ఇది 0.9% పెరగడం వల్ల మొత్తము మనకు ఇప్పుడు క్రూడ్ ఆయిల్ వచ్చేసి $69 బ్యారెల్ వచ్చేసి మామూలుగా ఇప్పుడు ట్రేడ్ అవడం జరుగుతుందండి. కాబట్టి దీన్ని మనకు మన యొక్క ఆర్థిక వ్యవస్థ మీద ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ పెరుగుతుందో అది నెగిటివ్గా భావించడానికి అవకాశం ఉంటుంది. కమింగ్ బ్యాక్ టు ది మన యొక్క మార్కెట్స్ని గమనించినప్పుడు మీకు సోదాహరణంగా నేను వివరించదలిచాను. ఈరోజు వీకెండ్ కాబట్టి ఒక రకంగా మన యొక్క మ్యాక్రో సైకిల్స్ని నేను ప్రజెంట్ చేయదలుచుకున్నాను. ఈ యొక్క మనకు మ్యాక్రో సైకిల్స్ చూసుకుంటున్నప్పుడు మనకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మ్యాక్రో సైకిల్ చూసుకుంటున్నప్పుడు మొత్తం వరల్డ్లో ఇప్పుడు ఎక్స్పాన్షన్ ఫేజ్లో కానీ రికవరీ ఫేజ్లో కానీ కాంట్రాక్షన్ ఫేజ్లో ఉన్నటువంటి మొత్తము సినారియో అనేది మనకు అర్థమవుతుందండి. ఈ యొక్క నిన్నటువంటి ఈ Q3 రిజల్ట్స్ కానీ ఏదైనా కూడా జపాన్లో వచ్చేసి రికవరీ ఫేజ్ నుంచి మామూలుగా ఇప్పుడు ఎక్స్పాన్షన్ ఫేజ్ వెళ్ళడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల మనకు ఈ యొక్క ఎఫ్ఐఎస్ అనేది కొంత మన ఎకనామీ అనేది స్లో డౌన్ అవుతుంది ఏమో అనే ఒక భయంతో ఇక్కడికి మామూలుగా ఈ యొక్క మ్యాక్రో ఎకనామిక్ సైకిల్ చూసుకుంటున్నప్పుడు చైనా, యూరోప్ జోను, కెనడా అన్నిటినీ కూడా మొత్తం ఇంకా రికవరీ సైకిల్లో స్టార్టింగ్లోనే ఉన్నాయి. కానీ మన ఇండియన్ మార్కెట్ చూసుకుంటున్నప్పుడు ఎక్స్పాన్షన్ సైకిల్లో మామూలుగా ఇక్కడ ఆస్ట్రేలియా, కొరియా, ఇండియా వచ్చేసి ఒకటే ఫేజ్లో ఉన్నాయి. అలాగే మనకంటే కూడా ఎక్స్పాన్షన్ ఫేజ్ మొత్తం ఈ కాంట్రాక్షన్ ఫేజ్ లోకి యుఎస్, యూకే, మెక్సికో, బ్రెజిల్ అంటే ఏదైతే మేజర్ ఎకనామీస్ మనకంటే ముందున్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఎక్స్పాన్షన్ ఫేజ్ లో లేకుండా ఇండియాకే ఎక్కువ శాతము ఉండే అవకాశం ఉంటుంది. ఇంకొద్దిగా డెప్త్ గా చెప్పాలంటే మనము ఇప్పుడు Q1, Q2, Q3 అంటే మనము రికవరీ సైకిల్ నుంచి మనం ఎక్స్పాన్షన్ సైకిల్లో కూడా మనము పైకి వెళ్తున్నాం. అంటే కిందికి వెళ్లకుండా కాంట్రాక్షన్ సైకిల్ వరకు వెళ్లకుండా మనం ఎక్స్పాన్షన్ సైకిల్లో ముందుకు వెళ్ళడం వల్ల మనకు ఇక్కడి నుంచి కూడా ఈ కాంట్రాక్షన్ సైకిల్ అనేది ఇక్కడి నుంచి టర్న్ అయినప్పుడు మనకి ఖచ్చితంగా అవకాశాలు అనేది చాలా పెరుగుతాయి. ఎఫ్ఐఎస్ కూడా మనకు చాలా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా చూసుకుంటున్నప్పుడు మనకు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఈ రకంగా నెట్ చూసుకుంటున్నప్పుడు మీరు జూలైలో వచ్చేసి 5307 crores అనేది మనం నెట్ పాజిటివ్ గా ఉంది స్టిల్. కానీ ఈ ఇయర్ కంటిన్యూస్ గా మొత్తం చూసుకుంటున్నప్పుడు ఇంకా -60,000 crores అంటే మనకు పోయిన సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు ఇంకా నెట్ అంటే అవుట్ఫ్లో అనేది కంటిన్యూ అవుతుంది అనేది ఈ యొక్క ఫిగర్స్ అనేది మనకి ఇంకా బాగా పెరుగుతా ఉన్నాయి అనే దానికి మనం స్టాప్ చేసామండి. జూలై నుంచి కూడా మనకి మామూలుగా పాజిటివ్ ఇన్ఫ్లోస్ అనేది పెరుగుతూ ఉన్నాయని దీని అర్థం. ఎస్ అరుణ్ గారు కాలర్ ఉన్నారు, మాట్లాడదాం, తీసుకుందాం ఒకసారి. రామ్మోహన్ విజయవాడ నుంచి. రామ్మోహన్ గారు నమస్కారం అండి.
నమస్కారం అండి. ఎస్ అరుణ్ కేకి గారు ఉన్నారు, మాట్లాడొచ్చు, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా. నమస్కారం సార్. హలో, నమస్కారం అండి రామ్మోహన్ గారు. నమస్కారం అండి, చెప్పండి మీ డౌట్స్. పీటీసీ ఇండియా ఫ్రెష్ గా తీసుకోవచ్చా? 1 year హోల్డ్ చేసుకుంటాను. మీ ఒకసారి మరొకసారి తెలియజేయరా ప్లీజ్? పీటీసీని ఫ్రెష్ గా తీసుకోవచ్చా, 1.5 year హోల్డ్ చేసుకుంటాను అనేది రామ్మోహన్ గారి డౌట్. డిటిసి ఒక నిమిషం అండి. డిటిసి అంటే డేటామాటిక్స్ అండి, మీరు మామూలు ఇంకా వేరేదే అండి? మీరు ఒకసారి క్లియర్ గా చెప్పగలుగుతారా? పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్. పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్, పీటీసీ. యా, మీరు ఇప్పటి వరకు ఇంకా అది హోల్డ్ చేసుకొని పెట్టుకున్నారా అండి, లేదంటే మామూలుగా ఇంకా ఇది ఫ్రెష్ గా తీసుకోవాలనుకుంటున్నారంట అరుణ్ గారు? ఫ్రెష్ గా తీసుకోవాలనుకుంటున్నప్పుడు మీకు 186 నుంచి 190 లెవెల్స్ లో ఖచ్చితంగా తీసుకోవచ్చండి. ట్రెండ్స్ వైజ్ తీసుకోండి, ఎందుకంటే లెవెల్ బిలో లెవెల్స్ అనేది ఉన్నప్పుడు మళ్ళా 186 లోను 177 లోను మనకు డైలీలో చాలా స్ట్రాంగ్ జోన్స్ మనకు అప్లై అవుతున్నాయండి. సో మీరు ఈ రోజు కన్నా ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం 190 లెవెల్స్ లో కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 186 to 190 అనేది చాలా స్ట్రాంగ్ లెవెల్స్ గా మనం చెప్పవచ్చు. కానీ ఈ రోజు మనం ఒకవేళ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే దానికైతే మాత్రము మీరు ఈ ట్రెంచ్ వైజ్ మీరు అక్యుములేషన్ చేసుకుంటూ మామూలుగా అంటే మీరు ఈ రోజు ₹1,00,000 పెట్టుబడి పెట్టాలనుకుంటే 190 లెవెల్స్ లో ఒక 20%, 186 లో ఒక 50%, 177 లెవెల్స్ లో ఒక దాదాపు మిగతా 30% పెట్టుకున్న తర్వాత మీరు దాదాపు 175 వద్ద మీరు మామూలుగా స్టాప్ లాస్ ని మీరు క్రియేట్ చేసుకోవాలి. అలాగే అప్ సైడ్ వచ్చేసేసి మామూలుగా 238 వరకు కూడా లాంగ్ టర్మ్ లో ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ స్టాక్ ని దాదాపు 8x తోటి మీరు మామూలుగా అంటే రివార్డ్ టు రిస్క్ రేషియో వచ్చేసి 8x వరకు మీరు ఫ్యూచర్ లో సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుందండి. సార్ ఓసీసీఎల్ సార్ మీరు మీ యొక్క ఇది క్లియర్ గా చెప్పండి సార్. ఓసీసీఎల్ అది స్టాక్ ఓసీసీఎల్ 321 కొన్నానండి, అది హోల్డ్ చేసుకోమంటారా లేదా సెల్ చేయమంటారా? ఓసీసీఎల్ లో 321 కి కొన్నారంట అరుణ్ గారు, అయితే అది సేల్ చేసుకోమంటారా లేకుంటే హోల్డ్ చేసుకోమంటారా అంటున్నారు. కొన్న దగ్గర నుంచి డౌన్ అయిపోతుంది, ప్రతిరోజు డౌన్ అవుతుంది. ఎస్, ఓసీసీఎల్ లో 321 కి కొన్నారంట. పూర్తి పేరు చెప్పండి మీరు, ఎందుకంటే అది మీకు కొద్దిగా కన్ఫ్యూజన్ వస్తుంది. మీరు పూర్తి పేరు చెప్పండి, స్టాక్ పూర్తి పేరు. కార్బన్ అండి, కార్బన్ డైఆక్సైడ్. అది ఓసీసీఎల్ కార్బన్ డైఆక్సైడ్ అంటున్నారండి. యా, మీరు ఇప్పటి వరకు దాని యొక్క మీరు హోల్డ్ చేసి పెట్టుకున్నారా అండి? అవునండి, 321 లో కొన్నాను. ఓసీసీఎల్ సార్, ఓసీసీఎల్ 321 లో మీకు మామూలుగా అది వచ్చేసి మాక్సిమం లైఫ్ టైం హై వచ్చేసి మామూలుగా 141 కదా, మీరు ఎలా తీసుకున్నారు దాన్ని? హలో చెప్పండి, మీరు పూర్తి పేరు చెప్పండి సార్. ఇక్కడ కార్బన్, ఇక్కడ మామూలుగా ఓసీసీఎల్ మామూలుగా ఓన్లీ 1. సరే, సుబ్రోస్ చెప్పగలరా? సుబ్రోస్ రామ్మోహన్ గారు, ఇది లైవ్ ప్రోగ్రామ్ చాలా తక్కువ సమయం ఉంటుంది కాబట్టి కేవలం ఒక్క క్వశ్చన్ కి మాత్రమే చెప్పే ఆన్సర్ ఉంటుంది. సో మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా అరుణ్ గారికి నేరుగా కూడా సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే వారిని నేరుగా సంప్రదించే అవకాశం కూడా ఉంటుంది. రైట్ రామ్మోహన్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఎస్ అరుణ్ గారు, ఎస్ మీరు చాలా డీటెయిల్ గా ఎవరు చెప్పని విధంగా కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్తూ ఉంటారు. ఎందుకంటారు అసలు దేనికి?
మేడం, మనం ఈ యొక్క కార్యక్రమము మన యొక్క వీక్షకుల్ని మనకు ఇప్పుడున్నటువంటి ట్రేడింగ్ స్కిల్ సామర్థ్యాల్ని పెంచడం కోసంతో పాటు సరైనటువంటి దిశానిర్దేశం, అంటే మార్కెట్స్ ని మనం ఏ ఆస్పెక్ట్స్ లో మనం గమనించాలి, ఏ ఆస్పెక్ట్స్ లో మనం తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనం రూపొందించాము. దీని ద్వారా మనకు ఏంటంటే ఈ యొక్క మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, మామూలుగా స్టాక్స్ లో పెట్టుబడులు అనేది మన ఇండియాలో చూసుకుంటున్నప్పుడు దాదాపు చాలా ర్యాపిడ్ గ్రోత్ లో ఉన్నప్పుడు ఒక సక్రమమైనటువంటి మామూలుగా క్లయింట్స్ ని కానీ, ఒక సక్రమమైనటువంటి ట్రేడర్స్ ని కానీ మనం డెవలప్ చేస్తున్నప్పుడు మన యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది పటిష్టంగా ముందుకెళ్తున్నటువంటి భావనతోటి మనము ఈ ప్రతి విషయాన్ని కూడా చాలా డీటెయిల్ గా చెప్పదలుచుకుంటున్నామండి. ఎస్ అరుణ్ గారు, అలాగే ఇక మ్యూచువల్ ఫండ్స్ కి కనుక వెళ్ళినట్లయితే మ్యూచువల్ ఫండ్స్ కు సంబంధించి ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు? యా, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ స్టేజ్ లో ఉన్నామండి మ్యూచువల్ ఫండ్స్ అనేది. యాక్చువల్ గా మనకు పోయిన సంవత్సరం అక్టోబర్ 24 నుంచి ఏవైతే ట్రంప్ యొక్క ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో గెలిచారో మనమందరం కూడా ఒక పాజిటివ్ సైన్ వస్తుందని చెప్పేసి అనుకున్నాము. కానీ టెంపరీగా ఒక అంటే మనము ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి నిర్ణయాలతోటి అమెరికన్ గవర్నమెంట్ త్రూ ట్రంప్ ద్వారా కొంత గందరగోళం సృష్టించిన మాట వాస్తవము. దాని ద్వారా మనకి ఏదైతే ఎక్కువ వాలటాలిటీ ఉన్నటువంటి మిడ్ క్యాప్స్ కానీ స్మాల్ క్యాప్స్ కానీ కరెక్షన్ వచ్చేసి దాదాపు కొన్ని స్కీమ్స్ అయితే 60% వరకు కూడా కరెక్షన్ జరగడం జరిగింది. కానీ ఇప్పుడు మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ అనేది మళ్ళా కొద్దిగా యూటర్న్ తీసుకొని కొద్దిగా అప్ సైడ్ రావడం జరుగుతూ ఉందండి. కానీ ఈ రెండిట్లో మనం అగ్రెసివ్ గా చూసుకుంటున్నప్పుడు మిడ్ క్యాప్స్ కి ఇంకా స్పేస్ చాలా ఉందండి. సో ఇట్లాంటి వాటిల్లో మనం ఎస్టీపీ ద్వారా కానీ లేదా మామూలుగా సిప్ ద్వారా కానీ మనము ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరగచ్చు. కానీ కొత్తగా ఎంటర్ అయ్యేటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్ కి నేను చెప్పడం ఏంటంటే హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్ ని ఎక్కువగా మామూలుగా ప్రమోట్, అంటే హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్ లో ఎక్కువగా పెట్టుకుంటూ కొంత ఆల్టర్నేటివ్ గా మనకు మ్యూచువల్ ఫండ్స్ లో మనకు చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయండి. వాటిల్లో వచ్చేసేసి మనము ఎన్సిడిసి ఏదైతే మామూలుగా 9.2 AAA రేటింగ్ కంటే కూడా కొంత డౌన్ అయినా కూడా, అంటే బి మైనస్ కూడా వచ్చిన వాటిల్లో కూడా మనము కొంత అన్రేటెడ్ ఎన్సిడీస్ లో కూడా మనం పెట్టుకుంటూ మనము 14% నుంచి 15% వరకు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి ఆప్షన్స్ ని మనము ఖచ్చితంగా చూసుకుంటున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ తో పాటు వీటిన్నింటిలో కూడా కొంత మంచి అవకాశాలు అనేది మనం దొరికిపుచ్చుకోవచ్చు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ చూసుకుంటున్నప్పుడు ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టెక్నికల్ పారామీటర్స్ చూసుకుంటున్నప్పుడు ఏదైతే డౌన్ సైడ్ సార్టినో రేషియో ఎక్కువగా ఉంటుందో వాటిని, అంటే మనం సార్టినో రేషియో ఎక్కువ ఉన్నటువంటి మిడ్ క్యాప్స్ ఫండ్స్ కానీ స్మాల్ క్యాప్స్ ఫండ్స్ కానీ ఇప్పుడు మనము ఇన్వెస్ట్ చేయడానికి కొంత అనువుగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా ఒకటేసారి మనం ఇప్పుడు ఒక 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రము వీటిల్లో మనం 5 లక్షల రూపాయల వరకు సార్టినో రేషియో ఎక్కువ ఉన్నటువంటి ఫండ్స్ ని కానీ జన్సన్ ఆల్ఫా ఎక్కువ ఉన్నటువంటి ఫండ్స్ ని కానీ మనం చూస్ చేసుకొని కొంత లాంగ్ టర్మ్ కి మనము మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అలాగే షార్ట్ టర్మ్ కి వచ్చినప్పుడు మనకు ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్ అనేది పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుందండి. బిఎఫ్ఎస్ఐ సెక్టర్, మనకి ఎనర్జీ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ అనేది మనకు థీమాటిక్ లో ఇప్పుడు మనం ముందున్నటువంటి మంచి ఆల్టర్నేటివ్స్. అలాగే హెల్త్ అండ్ ఫార్మా వచ్చేసి ఈవెన్ ట్రంప్ యొక్క డెసిషన్ మేకింగ్స్ తోటి సంబంధం లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సెక్టర్స్ లో మామూలుగా థీమాటిక్ ఫండ్స్ పెట్టుకుంటున్నప్పుడు ఈ సెక్టర్స్ లో మామూలుగా గమనించుకొని మ్యూచువల్ ఫండ్స్ ముందుకు తీసుకెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. ఎస్ అరుణ్ గారు, అలాగే ఇక యూఎస్ చూస్తున్నారు కదా, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసినట్లయితే అరుణ్ గారితో మీకు ఎటువంటి మార్కెట్కి సంబంధించిన డౌట్స్ ఉన్న క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఆయన నేరుగా కలిసి మాట్లాడాలి, అపాయింట్మెంట్ తీసుకుని కూడా మాట్లాడొచ్చు. 9178799117 ఈ నెంబర్ని కనుక నోట్ చేసుకుని ఆయనతో కనుక మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మార్కెట్కి సంబంధించి కానీ ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్కి సంబంధించి ఇన్వెస్టర్లకు ఎక్కువ లాభదాయకంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి అరుణ్ గారు అయితే చెప్తున్నారు. ఆ దిశగా కూడా పెట్టుబడి పెట్టే విధంగా అయితే ఉన్నట్లయితే కనుక ఆయనతో అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. రైట్, ఇక అరుణ్ గారు మనకు టైం ఉంటే ఇప్పుడు నిఫ్టీ లెవెల్స్, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, సెన్సెక్స్, గోల్డ్ లెవెల్స్, సిల్వర్ లెవెల్స్ ఒక క్రిస్ప్ గా మనం చెప్పదలుచుకున్నామండి. నిఫ్టీ లెవెల్స్ అయితే ఈ రోజు మనకు
ముందుగా చెప్పుకున్నటువంటి విధంగా మనకు డౌన్ సైడ్ వచ్చేసి 24,882 నుంచి 24,954 కి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, ఎందుకంటే నియర్ టు ది 25,000 ఉండడం వల్ల. అలాగే అప్ సైడ్ వచ్చేసి 25,154 నుంచి 25,200 వరకు మనకు కొంత రెసిస్టెన్స్ జోన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్కి వచ్చినప్పుడు ఈరోజు 56,937 నుంచి 56,785 వరకు కూడా మనకు ఒక లెవెల్ అనేది ఏర్పడిందండి. దానికి అంటే ఇక్కడ 2 లెవెల్స్ ఉన్నాయండి. మనకు లెవెల్ బిలో లెవెల్స్ ఉండడం వల్ల డౌన్ సైడ్ అంటే 56,785 వరకు మనకు స్టాప్ లాస్ వరకు మనం పెట్టుకునే దానికి అవకాశం ఉంటుందండి. అలాగే అప్ సైడ్ వచ్చేసి 57,400 వచ్చేసి మనకు క్యాప్ చేసుకోవచ్చు ఈ రోజుకి సంబంధించిన వరకు. సెన్సెక్స్ కూడా ఆ రకంగా 82,000 లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. మనకు గోల్డ్ లెవెల్స్కి వచ్చేటప్పటికి 98,470 నుంచి 98,990 వరకు కూడా మనకు తక్కువ అంటే ఈ యొక్క షార్ట్ టర్మ్ లో మనకి వచ్చేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అలాగే సిల్వర్ లెవెల్స్ నిన్న చెప్పిన విధంగా 1,14,075 నుంచి 1,13,760 వరకు వచ్చినప్పుడు మనము ఖచ్చితంగా మనము ఇంప్రూవ్ అంటే మనము ఒక ట్రెంచ్ వైజ్ మనము కొనుక్కుంటా ఉండడం అనేది చాలా ఇంటెలిజెంట్ వేగా మనం సిల్వర్ లెవెల్స్ చెప్పొచ్చు. మనకు న్యాచురల్ గ్యాస్ అనేది ఇప్పుడు మామూలుగా తరుగుదలని అంటే మనకు చార్ట్ లో మనం చూసుకుంటున్నప్పుడు మనకు ప్రతిరోజు తరుగుదలని అంటే డౌన్ ట్రెండ్ ని మనం సూచించడం వల్ల మనకు $255 నుంచి $245 వద్ద మనం తీసుకుని మనకు లాంగ్ టర్మ్ లో గన రోలింగ్ రిటర్న్స్ కన్నా మనం చూసుకున్నట్లయితే మనం $352 వద్ద మనము మన రోలింగ్ రిటర్న్స్ మనం కంటిన్యూ చేసుకుంటున్నట్లయితే దాదాపు రివార్డ్ టు రిస్క్ రేషియో వచ్చేసి 8x మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ మనం ఎప్పుడైతే సోమవారం కానీ మంగళవారం కానీ మనం లెవెల్స్ చెప్పిన విధంగా 5,607 వద్ద మనకు ఇప్పుడు కన్సాలిడేషన్ ఉండి అప్ సైడ్ 5,785 వరకు పెరగడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో మనకు టైం టు టైం ప్రాఫిట్ బుక్ చేసుకోమని నేను చెప్తున్నానండి. ఈ రకంగా మనకు మొత్తము కంప్లీట్ గా ఈ రోజు మనకు నిఫ్టీతో పాటు మిగతా లెవెల్స్ అన్ని కూడా చెప్తున్నాము. ఒక సెక్టర్ కి ఇంపార్టెంట్ సెక్టర్ కి అప్డేషన్ నేను ఇవ్వదలుచుకున్నాను. వీటిలో మనకు FMCG లో సంబంధించి మనకు HUL వచ్చేసి మనకు మంచి లెవెల్స్ అనేది ఫామ్ జరగడం జరిగింది. 2431 నుంచి 2258 వరకు మనకు స్టాప్ లాస్ పెట్టుకున్నట్లయితే మనకు అప్ సైడ్ వచ్చేసి 2,905 వరకు పెట్టుకున్నట్లయితే రివార్డ్ టు రిస్క్ రేషియో 5.4x వరకు మనకు నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకు ఐటీసీ వచ్చేసి మనకు 361 నుంచి 323 వరకు తీసుకున్నప్పుడు మనకు ఈ యొక్క ఆర్ఆర్ వచ్చేసి నెక్స్ట్ రివార్డ్ టు రిస్క్ రేషియో 4x వరకు చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి ఇంకా ఏదైనా డౌట్ ఉన్నప్పుడు నా యొక్క నెంబర్ 9117879117 కి మీరు డైరెక్ట్ గా కాల్ చేసి మీరు ఏదైనా క్వైరీస్ అడగవచ్చండి. ఎస్ అరుణ్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ మీరు లైవ్ లో జాయిన్ అయ్యి మార్కెట్ కి సంబంధించి అలాగే కాలేజ్ కి సంబంధించి కూడా కొన్ని డౌట్స్ కూడా క్లారిఫై చేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి లైవ్ లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. రైట్ గా చూసారు కదండి, ఇది వాటి స్టార్ పవర్ డిజైన్ ఇన్వెస్ట్ షో. స్టే ట్యూన్ BRK న్యూస్ తెలుగు సత్తా.